దేశంలో కూడా సార్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ 10 సంవత్సరాల కింద అయితే కూడా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ 3 మెన్ కమిటీ వేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట కూడా ఈ సందర్భంగా వాళ్ళకు మరణశిక్ష వేస్తే కూడా క్షమాభిక్ష గుణం ఉంది. ఇక్కడ మేము రిమూవ్ అయితే మాకు మరొక అవకాశం ఇయ్యారా అంటే ఆ అవకాశం కూడా ఇచ్చినాం. కార్మికులు ఉద్యోగంలో చనిపోతే కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఒక బస్సు కొనక ఒక ఉద్యోగం ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది, ఉద్యోగాలు ఇస్తూ ఉంది. సంస్థకు సంబంధించినటువంటి అప్పుల సంఖ్యను కిందికి తక్కువ చేసుకొని పోతా ఉంది. చేస్తున్న ఉద్యోగాలు 2 అంశాలు నేను ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పినా మీరు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. గౌరవ అందరూ కూడా బస్ స్టేషన్లు కానీ ఇతరత్ర 2 డిపోలు కూడా కొత్త ములుగు జిల్లా కేంద్రంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపోలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఆ విధంగా తప్పకుండా ఆర్టీసీ పరంగా కూడా ఈవీ పాలసీలు ఇప్పుడు జిల్లా 10 జిల్లాల్లో ఈవీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. బస్సుల నుంచి కూడా అదేవిధంగా రేపు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా డీజిల్ బస్సు లేకుండా అన్ని ఈవీ బస్సులు లేదా రెట్రోఫిట్ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దానికి అనుగుణంగా కాలుష్య నివారణ లోపల ఆర్టీసీ కూడా తన పాత్రను పోషిస్తూ ఉంది. ఆర్టీసీ మరింతగా బాధ్యతగా ఈ కాలుష్య నివారణకు సంబంధించిన విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి వాహనాల డిపార్ట్మెంట్గా అది మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తోందనే మాట నేను మనవి చేస్తూ మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారితో మాట్లాడుతున్నా. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వముల తరఫున కొనుగోలు చేసే వాహనాలన్నింటిలో ఈవీ వాహనాలు కొనాలనేటువంటి ఒక మ్యాండేటరీని తీసుకొచ్చే విధంగా కొన్ని అట్లీస్ట్ 25%, 50% లోకల్ కన్వీనియన్స్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మరొకసారి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ యొక్క పాలసీ కానీ కాలుష్య నివారణకు సంబంధించి అన్ని విషయాల సహకారం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏమి సార్, మేము కూడా మంత్రులం కూడా క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తేనే మిగతా సభ్యులందరికీ న్యాయం జరుగుద్ది అధ్యక్ష. క్వశ్చనే ఒక అరగంట చదివిన తర్వాత ఆన్సర్ 1 గంట చదివిన తర్వాత మిగతా క్వశ్చన్లు వేసినటువంటి సభ్యులకి న్యాయం జరగదు అధ్యక్ష. మేము కూడా కొద్దిగా సంయమనం పాటించి క్వశ్చన్ టు ఆన్సర్, వాళ్ళు ఏ క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే బెటరు. వాళ్ళు ఒక ఉపన్యాసం ఇచ్చి మేము ఒక ఉపన్యాసం ఇచ్చి మీరు అందరికీ అలో చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ తోటే క్వశ్చన్ అవర్ అయిపోతే అది కరెక్ట్ కాదని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. క్వశ్చన్ నంబర్ 1397 గౌరవ డిప్యూటీ సీఎం గారు. క్వశ్చన్ నంబర్ 1397 క్వశ్చన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి లేదండి, రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. 3 ఖాళీగా ఉన్న వైద్యులు వైద్య సేవా సిబ్బంది పదవులను భర్తీ చేసే ప్రక్రియ 2026 మార్చి నాటికి పూర్తవుతుంది. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి సింగరేణి ప్రాంతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు చాలామంది వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నారు అధ్యక్ష. అయితే ఈ రెఫరల్ వాళ్ళకి రిటైర్డ్ అయిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ లిమిట్స్ దాటిపోయినాయనో లేకుంటే కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతూ వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ దొరకట్లేదు. అయితే మీ ద్వారా మంత్రి గారిని కొడతా ఉన్నా దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని. అదే మాదిరిగా అధ్యక్ష, మా దగ్గర క్యాత్ ల్యాబ్ ఒకటి పెడతా ఉన్నారు. నిన్న కూడా ఒక అవకాశం వచ్చింది, మాట్లాడడం జరిగింది. సుమారుగా 25 కోట్లతో నిర్మాణం జరిగింది. అది ప్రారంభమైతే రామగుండంలో హైదరాబాద్కి తీసుకొచ్చే దారిలోనే అనేక మంది గుండెపోట్లతో చనిపోయినటువంటి అంశాన్ని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. త్వరితగతిగా దాన్ని ప్రారంభించాలి. సింగరేణికి మొదటి నుంచి కూడా ఒక పెద్ద మెడికల్ వ్యవస్థ ఉంది అన్ని ప్రాంతాలు, కానీ సరైన సిబ్బంది లేక మెడికేషన్స్ లేక ఎంప్లాయీస్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా రెఫరల్గా చేయడం జరిగింది. చిన్న సమస్య వచ్చినా కూడా అక్కడ చేసే వైద్యం సరిగా లేకపోవడం వల్ల ప్రాణాలు పోయేటువంటి
సందర్భాలు దాదాపుగా వారానికి ఒకటి చూస్తూ ఉంటాం. ఇది తప్పకుండా దానిపై వైద్యులను, డాక్టర్లను, సంబంధించినటువంటి మెడిసిన్స్ను పెద్ద వ్యవస్థ, పెద్ద అంటే ఒక్కొక్క రీజన్లో పెద్ద ఒక హాస్పిటల్ ఉంటే దానికి చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఉపయోగంలో లేవు. అవి చేస్తే కార్మికులకు బాగుంటుంది. అధ్యక్ష, అదే మాదిరిగా అన్నను ఇంకొక మా దగ్గర గతంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి 2,000 రూపాయలు మాత్రం పెన్షన్ వస్తుంది, కానీ వారికి మెడికల్ బెనిఫిట్స్ వస్తలేవు. గతంలో కూడా అనేక సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. వారి విషయంలో కూడా మరి సింగరేణి వ్యవస్థ పూర్వ కార్మికులు, తక్కువ పెన్షన్స్ వస్తున్న వాళ్ళకు కూడా మెడికల్ ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. సింగరేణి అనేది 3 జిల్లాల వ్యాప్తంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లో వ్యాపించి ఉన్నది. రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఖమ్మం మర్చిపోయినా సార్, కొత్తగూడెం ఉన్నది సార్. 4 జిల్లాలు డివైడెడ్ కాకుండా యునైటెడ్ జిల్లాలు 4 జిల్లాల్లో ఇది వ్యాపించి ఉన్నది. దాని ద్వారా సింగరేణి కార్మికులు ఎప్పటి నుండో శ్రమ పడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా చూడడం లేదు. వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళకు మందులు అవసరం ఉంటాయి. వాళ్ళు కూడా దీర్ఘకాలిక వ్యాధులు